నగర్ నియోజకవర్గంలో నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్లోని లచ్చిమల్ల నాగేశ్వరరావు చౌక ధరల దుకాణాన్ని నేటి ఉదయం పరిశీలించారు. 22,000 కోట్ల స్టాకు విలువైన ప్యాడీని బిల్లర్ల దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టింది. అది కాకుండా 50,000 కోట్లు. మళ్ళీ కార్పొరేషన్ ఇప్పుడు 11,000 కోట్ల నష్టాల్లో ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కట్టాల్సింది 3,000 కోట్ల ఇంట్రెస్టే. అంటే ఎంత అసమర్థతగా నడిపించారు, ఎంత ఒక రాజకీయ దురుద్దేశంతో నడిపించారంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు, ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది. కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమంచి పేరు వస్తాను. ఇక్కడ స్టాకు గోడౌన్లో మునిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఒకటి స్టాకు పొజిషన్ ఖరాబ్ అవుతుంది, అదేవిధంగా ఇంకా స్టోరేజ్ సరిగ్గా లేక ఎలకలు మరో వేస్టేజ్. అదేవిధంగా ఈ ఇంట్రెస్ట్ బర్డెన్, ఇంత స్టాక్ కొనుక్కొని అంటే ఒక విచిత్రమైన పరిస్థితి అనుభవించాలి. రైతులకేమో బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తెస్తారు కార్పొరేషన్, రైతులకి వరికి పైసలు కడుతున్నారు. ఆ వరిని మిల్లర్ల దగ్గర పెట్టి మిల్లర్లు దాన్ని ఈ సంవత్సరం తీసుకున్న వరిని వాళ్ళు అమ్ముకొని ఉపయోగించుకొని వాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ టైం వరకు అప్పుడు వచ్చే వరి కొనుగోలు చేసి ఇచ్చే ఒక తప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది ఈ కార్పొరేషన్కి మిల్లర్ల మధ్య. అంటే ఇది ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ వేస్టేజ్ కార్పొరేషన్ మీద పడుతుంది. 1,000 కోట్ల ఇంట్రెస్టే పడుతుంది. సరి అయిన స్టోరేజ్ స్పేస్ కూడా కల్పించలేదు.